2026 సంవత్సరంలో ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. బట్ కస్టమర్స్ ఈ రోజుకి చాలా మందికి ఇంకా ఏమైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మన వీడియోలో 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రాబోయే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అయితే చెప్తాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో హై పర్ఫార్మెన్స్ ఫీచర్స్ ఉన్న మోడల్స్ కొన్ని ఉన్నాయి, లాంగ్ రేంజ్ వేరియంట్స్ కొన్ని ఉన్నాయి, బడ్జెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మనకి మొదటి స్కూటర్ చూసుకున్నట్లయితే జిందాల్ మొబిలిట్రిక్స్ నుంచి R40 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మీకు స్కూటర్ డిజైన్ చూస్తే ఇలా కనిపిస్తుంది. వాస్తవానికి ఇది ఎర్త్ ఎనర్జీ అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా డెవలప్ చేసిన స్కూటర్స్. ఆ తర్వాత ఈ కంపెనీని కాస్త జిందాల్ మొబిలిట్రిక్స్ వాళ్ళు అయితే టేక్ ఓవర్ అయితే చేశారన్నమాట. స్కూటర్ అయితే డిజైన్ మీకు ఎలా అయితే కనిపిస్తుంది, కాస్త మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ వీళ్ళు అఫీషియల్ గా అయితే డీటెయిల్స్ రివీల్ చేసినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ స్పెక్స్ మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ అయితే దాన్ని అయితే తొలగించారన్నమాట. ప్రీవియస్ గా వీళ్ళు అనౌన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 165 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. అలానే టాప్ స్పీడ్ చూసుకున్నైతే 76 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. మీకు ముందు వైపు చూసుకున్నైతే ఎల్ఈడి లైట్స్ అనేది లభిస్తాయి. అలానే 5 ఇంచ్ PMVA డిస్ప్లే కూడా మీకు లభిస్తుంది. అలానే LFP బ్యాటరీ ప్యాక్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. ఈ స్కూటర్ 2026 సంవత్సరం ఎండింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ స్కూటర్ చూసుకున్నది యమహా కంపెనీ నుంచి ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఏరాక్స్ అనేది ఆల్రెడీ పెట్రోల్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. దాన్నే యమహా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వర్షన్ లో కూడా అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. ఈ స్కూటర్ సంబంధించిన డిజైన్ అయితే ఎలా కనిపిస్తుంది, ఒక స్పోర్టీ లుక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే మాత్రం యమహా కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారు. 9.5 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే 3 కిలోవాట్ అవర్ల డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే 106 నుంచి 117 కిలోమీటర్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో రేంజ్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో యమహా కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అఫీషియల్ టెక్నికల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఇంకా ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా అయితే వీళ్ళు అయితే రివీల్ చేయలేదు. ఈ స్కూటర్ కూడా యమహా కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం ఎండింగ్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి ఏథర్ EL01 ఎలక్ట్రిక్ స్కూటర్. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏథర్ సంబంధించిన కమ్యూనిటీ డే లో రివీల్ చేసింది అంటే వాళ్ళు బడ్జెట్ లో ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్పారు. అదే EL01 మోడల్ అనమాట. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే మీరు అయితే చూడొచ్చు. సో దీన్ని అఫీషియల్ టెక్నికల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ చేయనప్పటికీ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ ఏదైతే ఉందో మాడ్యులర్ డిజైన్ అయితే తీసుకొస్తామని చెప్పారు. అంటే దీని యొక్క చాసిస్ ఏదైతే ఉంటుందో దాని షేప్స్ అనేది చేంజెస్ చేసుకునే విధంగా, సో వీళ్ళు ఫాస్ట్ గా ప్రొడక్షన్ చేసుకునే విధంగా అయితే మాడ్యులర్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తామని చెప్పారు. 2 కిలోవాట్ అవర్ నుంచి 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ ని పెట్టి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ వేరియంట్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావచ్చు అని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈవెన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ చేస్తున్న కొన్ని ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో అయితే లీక్ అవడం జరిగింది అనమాట. బట్ ఇప్పటి వరకు అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. బట్ మనకున్న సమాచారం ఏంటంటే ₹1,00,000 నుంచి ₹1,20,000 సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ టెస్టింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి రాబోయే ఒక 2-3 నెలల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏథర్ కంపెనీ వాళ్ళు టెస్సరాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అయితే రివీల్ చేశారన్నమాట. బట్ ఇది యాజ్ ఆఫ్ నో అయితే కాన్సెప్ట్ వర్షన్ కింద అయితే ఉంది. బట్ ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది అనేది సమాచారం అయితే ఇంకా అయితే లేదు. ఇక నెక్స్ట్ స్కూటర్ చూసుకుంటే బెంగళూరుకి చెందిన హైడ్రా అనే ఒక కంపెనీ వాళ్ళు హైడ్రా ఈజీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే రివీల్ చేస్తారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే మీకు ఎలా అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తం బ్లాక్ థీమ్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. కంప్లీట్ గా వీళ్ళు ప్రొడక్షన్ రెడీ వేరియంట్ అయితే చూపించినప్పటికీ కూడా మీకు స్కూటర్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. ముందు సైడ్ చూసుకున్నట్లయితే మాత్రం పెద్ద డిస్ప్లే అనేది మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. బ్యాటరీ పర్సంటేజ్ కానివ్వండి, టైం కానివ్వండి, ఇలాంటి కొన్ని పారామీటర్స్ అనేవి మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. స్కూటర్ సంబంధించిన టైర్స్ చూసుకుంటే 12 ఇంచ్ టైర్స్ అయితే కనిపిస్తున్నాయి. డిస్క్ బ్రేక్స్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. హైలైట్స్ చూస్తే మీకు 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఏకంగా 7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఈ స్కూటర్లు అయితే అందిస్తున్నాం అనేది చెప్తున్నారు. అలానే మీకు 45 నిమిషాలని ఈ స్కూటర్ 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందని చెప్తున్నారు. ఇక వీళ్ళు 2 వేరియంట్స్ ఈ స్కూటర్ అందిస్తామని చెప్తున్నారు.
1,59,000 ప్రైస్తో మీకు హైడ్రా ఈజీ సంబంధించిన 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్ లభిస్తుందని చెప్తున్నారు. అదే 1,69,000 అయితే 7 కిలోవాట్ అవర్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. అయితే ఈ కంపెనీ వాళ్ళు దీన్ని అఫీషియల్ గా అయితే ఇంకా లాంచ్ చేయలేదు. దీని డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. రాబోయే 1 to 2 months లో అయితే ఈ స్కూటర్ ని అఫీషియల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ కంపెనీ చూసుకుంటే బెంగళూరు బేస్ సంబంధించిన కంపెనీ అనమాట. ఇక నెక్స్ట్ అల్ట్రావైలెట్ కంపెనీ నుంచి అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వాస్తవానికి అల్ట్రావైలెట్ కంపెనీ టెస్రాట్ స్కూటర్ 2025 సంవత్సరంలో అయితే లాంచ్ చేశారు. బట్ దీని యొక్క అఫీషియల్ లాంచ్ అయితే అంటే డెలివరీస్ అయితే మాత్రం 2026 సంవత్సరంలో అయితే సెకండ్ క్వార్టర్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా ఈ అప్కమింగ్ స్కూటర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు 1,45,000 అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. మోస్ట్ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఈ స్కూటర్లో లభిస్తాయని చెప్తున్నారు. లైక్ మీకు ఫ్రంట్ రాడార్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మీకు ఓమ్నివర్స్ మిర్రర్స్ కానివ్వండి, అంటే ఇందులో కూడా మీకు కెమెరాస్ అయితే ఉంటాయి. అలానే ARAS 360 అవేర్నెస్, అంటే మీకు పక్కన బ్లైండ్ స్పాట్స్ లాంటివి డిటెక్ట్ చేయడం కోసం మీకు ఈ స్కూటర్లో అయితే ఫీచర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఈ స్కూటర్లో హైలైట్స్ చూస్తే 260 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది స్కూటర్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. 125 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్తో 20 నుంచి 80% ఛార్జింగ్ 30 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ కూడా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మీకు ఆన్ బోర్డ్ నావిగేషన్ కానివ్వండి, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ కానివ్వండి, 34 లీటర్ల బూట్ స్పేస్ కానివ్వండి, ఇలా బోల్డ్ అండ్ ఫీచర్స్ అనేవి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తాయి అనేది చెప్తున్నారు. సో ఈ స్కూటర్లో మీకు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కూడా అయితే అందిస్తున్నారు అనమాట. స్టార్టింగ్ వచ్చి 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్తో 162 కిలోమీటర్లు, 5 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 220 కిలోమీటర్ రేంజ్, 6 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 260 కిలోమీటర్ రేంజ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. కీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోస్ట్లీ మనకి సెకండ్ క్వార్టర్ 2026 సంవత్సరంలో అయితే అఫీషియల్ గా డెలివరీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు, వియత్నాం దేశానికి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అందులో మొదటి చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ ఈవో అనమాట. మీకు ఇది కాస్త వెస్పా స్టైల్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఈ స్కూటర్లో మీకు 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ లభిస్తుంది. 165 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుంది. 12 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది అనేది చెప్తున్నారు. స్కూటర్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు LED లైట్స్ అయితే వస్తుంది, రౌండ్ షేప్ LED లైట్ అయితే వస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్స్ పెట్టిన తర్వాత కూడా ఒక 12 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చి మీకు 12 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చేసరికి 2 బ్యాటరీ ప్యాక్స్ వచ్చి మొత్తం 3 కిలోవాట్ అవర్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. మోటార్ పవర్ వచ్చేసేసరికి 2.4 కిలోవాట్ మోటార్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తుంది చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే కనుక మనకి 97,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇంకా అఫీషియల్గా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు దీని ప్రైస్ని రివీల్ చేయలేదు. కాబట్టి అఫీషియల్గా మార్కెట్లోకి వచ్చినప్పుడు మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విన్ఫాస్ట్ నుంచి మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది కాస్త మనకి ఆఫ్ రోడ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి 14 ఇంచ్ టైర్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటరే విన్ఫాస్ట్ సంబంధించిన వైపర్ అనమాట. 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే అందిస్తామని చెప్తున్నారు. 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే అందిస్తున్నారు. అలానే 156 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక స్కూటర్ సంబంధించిన ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది, TFT డిస్ప్లే అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు. బ్రేకింగ్ పరంగా అయితే డిస్క్ బ్రేక్స్ అనేది మీకు అయితే లభిస్తాయి అనమాట. ఫ్రంట్ సైడ్, రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేక్ అనేది లభిస్తుంది. స్కూటర్ ఛార్జ్ టైం వచ్చేసి చూసుకుంటే 4 గంటల 30 నిమిషాల్లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మీకు LFP బ్యాటరీ ప్యాక్ అయితే స్కూటర్ లభిస్తుంది. 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. మోటార్ రేటెడ్ పవర్ వచ్చి 1.8 కిలోవాట్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సుమారుగా 1,63,000 రూపాయల వరకు ఉండొచ్చు. విన్ఫాస్ట్ నుంచి 3వ మోడల్ చూసుకున్నట్లయితే ఫిలిజ్ 2 అనమాట. ఈ స్కూటర్ చూసుకున్నట్లయితే మీకు 70 కిలోమీటర్ టాప్ స్పీడ్, 150 కిలోమీటర్ రేంజ్తో 3 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే లభిస్తుంది. మీకు స్కూటర్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. LED లైట్స్తోనే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ముందు వైపు డిస్క్ బ్రేక్ అయితే లభిస్తుంది అనమాట. టైర్స్ చూసుకున్నట్లయితే 14 ఇంచ్ టైర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 134 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్లో కూడా మీకు మాక్సిమం పీక్ పవర్ వచ్చి 3 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్తో ఈ స్కూటర్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. కీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చి 1,10,000 రూపాయల వరకు ఉండొచ్చు. మరి విన్ఫాస్ట్ సంబంధించిన ఏ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఎప్పుడు మార్కెట్లోకి రావచ్చు అంటే కనుక వీళ్ళు ఇంకా అఫీషియల్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ 2026 సంవత్సరంలోనే మార్కెట్లో తీసుకొస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇవి 2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలు అనమాట. ఇలా మార్కెట్లో ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు ఆ స్కూటర్ తీసుకోవాలా లేదని మీకు డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం. కేవలం 199 రూపాయలకి కోర్స్ అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినది మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MBS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being